బీసీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ ని తూలనాడితే ఇక్కడ ఎవరు చూస్తూ ఊరుకోరని వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు హెచ్చరించారు. లావు శ్రీకృష్ణదేవరాయలు జీవి మక్కెన్ను ఎన్నికల్లో సఖ్యతను మర్చిపోయి దుష్ప్రచారం తప్పుడు ఆరోపణలతో లబ్ధి పొందాలని చూస్తున్నారని, వారి దుర్బుద్ధి ప్రజలు తెలుసుకోవాలని వారు స్పష్టం చేశారు. పూర్తి స్థాయిలో అనిల్ యాదవ్ ఒక బీసీ క్యాండిడేట్ని పూర్తి స్థాయిలో ఇదే లావు కృష్ణదేవరాయలు అదే ఎంపీని ఆయన మాట్లాడితే ఇదని చెప్పి కుక్క అనమని చెప్పి మాట్లాడుతుండే ఇతను అటు ముఖం పెట్టి. స్టేజీ ఇటుంటే అటు ముఖం పెట్టి వాడికి ఆ మాట్లాడే అనామకుడు చేత కుక్క నెల్లూరు నుంచి వచ్చింది కుక్క అనమని చెప్తున్నావు, ఆంబోద్ అనమని చెప్తున్నావు. వినపడుతుంది స్పష్టంగా, యువతల వినపడుతుంది మైకు. నిజమైనటువంటి నువ్వు పేడిమూతి వాడివి కాకపోతే, నిజమైన మనగాడివి అయితే నువ్వు మాట్లాడు. ఎందుకు అట్లా మాట్లాడతావు? నువ్వు మాట్లాడే భాష ఏంటి? నువ్వు మాట్లాడిచ్చే భాష ఏంటి? మాటలు మాట్లాడేటప్పుడు నువ్వు మాట్లాడించాలనుకున్నప్పుడు నీ మాత్రం మాటలు మాట్లాడించుకోవటం మాకు చేతకాక కాదు, మాట్లాడలేకను కాదు. ఇప్పుడున్నటువంటి నా మీద పోటీ చేస్తున్నటువంటి ఆంజనేయులు నా డొక్క చీల్చి డోలు కడతారంట, మాట్లాడుతుండు. ఓకే, నువ్వు డోలు కడతావు, రైట్. దుర్యోధనుని గనక తొడలు ఎర్రగొట్టినట్టు ఎర్రగొట్టకపోతే నా మేషం అని 4 సార్లు మేషం మీద చేయబెట్టడం చేత కావాలా? మేషం ఇలా రా, నువ్వు రా, రేపు నువ్వు నిజమైనటువంటి వాడివైతే నువ్వు రా, నేను వస్తాను, వీళ్ళందరూ అవసరం లేదు. నువ్వు నా తొడలు ఎర్రగొడతావు, నేను నిన్ను తన్నితే ఆడబోయి పడతావు. ఇక భాష మాట్లాడితే నీకంటే ఎక్కువ మాట్లాడగలను. నీ ఎంపీ ఆంబోతున్నావు, నువ్వెవడు రా అసలు? నువ్వెత్తరా? నువ్వు ఆఫ్టర్లు కాడివి అని నేను అనాలనుకుంటే కాసేపు పట్టదు. నిన్ను తంతాననే మాట అనాలనుకుంటే కాసేపు పట్టదు. నా ఎదురున్నది కూడా చేయలేవు. నువ్వు ఒక్కటి ఆలోచించుకో. మాటలు మాట్లాడటం, సభ్యతగా మాట్లాడటం నేర్చుకోండి. ఎవడైనా సరే ఎంతవరకు మాట్లాడతారో అంతవరకే మాట్లాడండి. నేను కాదల్లా. ఆంబోద్ అనే మాట ఇతను ఈ కృష్ణదేవరాయలు అనేవాడు మాట్లాడాలా. మీరు నవ్వుతా ఒక అనామకుడి చేత బూతులు మాట్లాడిస్తారా? బూతులు మేము మాట్లాడవా? నేను ఎవరి చేతన్నా మాట్లాడి నేనే మాట్లాడతాను. నిజంగా నువ్వు మగోడు అయితే రెడీ. నా తొడలు నువ్వు విరగొడతావో, నీ రొమ్ములు పగలు తంతాను, తెలుసుకున్నారా? మాటలను మీరు మాట్లాడిన మాత్రం మాట్లాడలేమనుకుంటే పొరపాటు. ఎంతవరకు మాట్లాడతావో అంతవరకు మాట్లాడు కృష్ణదేవరాయలు. మొన్న కూడా రోసే విగ్రహం కాడికి వచ్చి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఏందిరా మీరు చేసేదని అంటే ఎంతసేపు పట్టింది? నువ్వు చేయగలవా? రొమ్ముల సించుతావా? వాడు ఈడు అని మాట్లాడితే నేను మాట్లాడరా మిమ్మల్ని? 100 సార్లు అంటా, నువ్వు 200 సార్లు అంటావు నన్ను, నేను 400 సార్లు అంటా. ఉపయోగం ఏమనుందా? నువ్వు నా తొడలు ఎరగట్టగలవా? నేను తొడగొడుతుంది ఆడా, నేను తొడగొట్టింది ఆడా. మీకు ఆ తొడగొట్టే సంస్కృతి మీ నాయకులది, మీది. నేను ఏడా తొడగొట్టలేదు. నా తొడలు ఎరగొడతానని నా తొండ ఎరగొట్టు నువ్వు. నిజంగా నేను ఇప్పుడే చెప్తున్నాను. వాడు అమ్మటుండోడు రండి, ఇద్దరు కలిసి రండి.
ఆ ఎంపీ నువ్వు ఇద్దరు రండి. ఏమనుకుంటున్నారు? ఎలా పడితే అలా నోటికి వచ్చినట్టు మాట్లాడతారా? మీరు మాట్లాడి కంటే ఎక్కువ మాట్లాడతాను. రేపు టాంచి మాట్లాడండి. ఏది పడితే అదే మాట్లాడతాను. ఒక్కొక్కటి పూర్వపరాలు మొత్తం కూడా లాగుదాం. మీరు మాట్లాడండిరా. వాడెవడి చేత మాట్లాడేటి ఎందుకు? వాడెవడు అనామకుడి చేత మాట్లాడేటి ఎందుకు? ఏది పడితే అది మీ ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే వాళ్ళని ఏది పడితే అది మాట్లాడతారా? కుక్కలు నక్కలు పోతెద్దులు మీరేంట్రా? ఇవన్నీ కూడా ఎంతవరకు పద్ధతి ఉంటే అంతవరకు పద్ధతి ఉంటుంది. మాట్లాడండి. రేపు మీరు మాట్లాడండి, నేను మాట్లాడతాను. ఎన్ని భాషలు వస్తే అన్ని భాషలు మాట్లాడదాం. మీకు వచ్చిన భాషలు మాకు రావా? మీకు వచ్చిన బలం మాకు లేదా? మీరు మాట్లాడితే మేము మాట్లాడవా?